హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గిట్ మరియు గిట్ హబ్కి ఒక ఇంట్రడక్షన్ అనమాట. బేసిక్గా గిట్ ఏంటి, గిట్ ఎందుకు వాడతారు, ఎలా వర్క్ చేసిద్ది, గిట్ హబ్ని ఎలా వాడాలి, దీని గురించి అనమాట వీడియో. సో ఫస్ట్ గిట్ ఇన్స్టాల్ చేద్దాం మనం సిస్టంలో. వెబ్సైట్ git-scm అనమాట. git-scm.com వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది కదా, అది నొక్కండి. డౌన్లోడ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు గిట్ ఏంటంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏంటి, ఇప్పుడు మనం కోడ్ రాస్తాం కదా, బేసిక్గా ప్రాజెక్టుల మీద వీటి మీద వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కోడ్ మనం మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు చేంజెస్ చేసినప్పుడు ఆ చేంజెస్ అందరికీ పంపించాలి, అదను ట్రాక్ చేయాలి. చేంజెస్ ఒక స్టేట్ ట్రాక్ చేసి ఒకవేళ మధ్యలో ఏమైనా తప్పు జరిగినా మనం వెంటనే వెనక్కి వెళ్ళటానికి దానికి గిట్ వాడతారనమాట. డౌన్లోడ్ అయిన తర్వాత డబుల్ క్లిక్ చేసి రన్ చేయండి. రన్ చేసి ఈ ఆప్షన్స్ అన్ని డిఫాల్ట్ ఉంచేయటమే. ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ అవుతుంది. ఈలో గిట్ హబ్ ఓపెన్ చేసి గిట్ హబ్లో కూడా అకౌంట్ లేకపోతే ఒకటి క్రియేట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, ఇక్కడ నేను లాగిన్ అయి ఉన్నాను అకౌంట్లో. ఇప్పుడు గిట్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్ని రిపాజిటరీ అంటారనమాట. రిపాజిటరీ ఉండి ఆ రిపాజిటరీలో మనం స్టోర్ చేస్తాం అనమాట ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన కోడ్. అలా ఇప్పుడు నేను కొత్త రిపాజిటరీ క్రియేట్ చేయబోతున్నాను. రిపాజిటరీ పేరు ఏం పెడదాం, గిట్ ఇంట్రో అని పెడుతున్నాను. పబ్లిక్ ఉంచుతున్నా. ఇప్పుడు పబ్లిక్, ప్రైవేట్ రెండు రకాల రిపాజిటరీలు ఉంటాయి. పబ్లిక్ రిపాజిటరీ అంటే ఇప్పుడు మన కోడ్ అందరికీ కనపడిద్ది. ఇప్పుడు మనం ఆ రిపాజిటరీ లింక్ ఎవరికైనా షేర్ చేసినా ఇక అది పబ్లిక్గా కనపడిద్ది అనమాట కోడ్. ప్రైవేట్ ఏంటంటే ఇక మనం లాగిన్ అయితేనే కనపడిద్ది, మనం ఇంకా మనం వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. ఎవరికైనా మనం యాక్సెస్ ఇచ్చిన వాళ్ళకి కనపడిద్ది. readme.md ఫైల్స్ ఇవి ఏంటంటే readme ఫైల్ అనేది అదొక మార్క్ డౌన్ ఫైల్. ఇప్పుడు రిపాజిటరీ గురించి మనం ఏమన్నా డిస్క్రిప్షన్ రాయాలనుకున్న మెయిన్ డిస్క్రిప్షన్ ఈ readme.md ఫైల్లో రాస్తాం. గిట్ ఇగ్నోర్ ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఫైల్స్ ఏమో కమిట్ చేయకూడదు. అంటే ఇప్పుడు కొన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి, లేకపోతే పాస్వర్డ్లు, ఇవి ఏపీఐకి స్టోర్ చేసుకొని ఉంటాం కదా, అలాంటివి కమిట్ చేయకూడదు కదా. రిలీజ్ నోట్స్ అలాంటివి కమిట్ చేయకూడదు కదా, అందుకని గిట్ ఇగ్నోర్ ఫైల్ వాడతారు కమిట్ చేయకుండా ఉండడానికి. లైసెన్స్ మన కోడ్ లైసెన్స్, వేరే వాళ్ళు కాపీ చేసుకోకుండా అలా. నేను పబ్లిక్ ఫోల్డర్ పెడుతున్నాను, క్రియేట్ రిపాజిటరీ. ఇప్పుడు క్రియేట్ అయింది కదా రిపాజిటరీ. ఇప్పుడు ఇదేమో రిమోట్ రిపాజిటరీ. గిట్ హబ్ అనేది ఏంటి, గిట్ హబ్ కూడా ఒక గిట్ సర్వరే, కాకపోతే ఇది రిమోట్. గిట్ హబ్ వాళ్ళ సర్వర్లో ఉండిద్ది అనమాట. మన గిట్ సర్వర్, గిట్ అనేది గిట్ హబ్ వాళ్ళ సర్వర్లో ఉండిద్ది. ఇది కన్ఫ్యూజింగ్. ఇప్పుడు ఇదేమో రిమోట్, గిట్ హబ్ అనేది రిమోట్ రిపాజిటరీలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసాం కదా గిట్, దాన్ని వాడి మనం లోకల్గా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇన్స్టాల్ అయిన తర్వాత ఒకసారి
గిట్ స్పేస్ డాష్ డాష్ వెర్షన్ సిఎండిలో టైప్ చేయండి గిట్ డాష్ డాష్ వెర్షన్, ఇంకా గిట్ వెర్షన్ అని చెప్పి ఇలా వెర్షన్ రావాలి కదా. ఇప్పుడు మనం ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తున్నారు కదా. ఏంటి ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదనుకో, అంటే సిస్టంలో ఆల్రెడీ ఒక రిపాజిటరీ లేదు, మనం ఫ్రెష్గా కమిట్ చేయాలనుకుంటున్నాం అనుకుంటే అప్పుడు ఈ కమాండ్ మొత్తం పేస్ట్ చేస్తే కమాండ్ లైన్లో ఒక రిపాజిటరీ క్రియేట్ అయ్యి ఒకటి కమిట్ చేసి ఈ రిమోట్తో కనెక్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ కమాండ్స్ ఒక్కొక్కటి ఏంటి, అది మీనింగ్ ఏంటో చెప్తాను. గిట్ ఇనిట్ అనేది ఒక రిపాజిటరీని ఇనిషియలైజ్ చేసిద్ది. గిట్ యాడ్ ఇది readme.md అనేది ఫైల్ పేరు. ఒకవేళ పర్టికులర్ ఫైల్ కాకుండా మొత్తం ఈ ఫోల్డర్లో ఉన్నాయన్నీ చేయాలనుకుంటే అక్కడ డాట్ పెడతాం అనమాట. readme.md బదులు డాట్. అది ఏం చేసిద్ది, ఆ ఫైల్స్ నల్లా ట్రాకింగ్లోకి యాడ్ చేసిద్ది. అంటే గిట్కి చెప్పిద్ది వీటిని ట్రాక్ చెయ్యి వీటి నుంచి అని. గిట్ కమిట్ ఏంటి, ఓకే ఈ చేంజెస్ని ఈ హిస్టరీ, ఇప్పుడు ఒక మన హిస్టరీ ఉండిద్ది కదా, కోడ్ హిస్టరీ, ఆ హిస్టరీలో ఒక చాప్టర్ కింద ఒక పార్ట్ కింద కమిట్ చేసి ఉంచు. ఓకే ఈ చేంజెస్తో నాకు సాటిస్ఫాక్టరీ, ఇది ఒక పాయింట్ కింద సేవ్ చేసి ఉంచని సేవ్ చేసిద్ది. డాష్ అనేది ప్రతి కమిట్కి ఒక మెసేజ్ ఇవ్వాలన్నమాట. మనం ఈజీగా రిఫర్ చేసుకోవడానికి మెసేజెస్ ఇస్తాం. అదే ఇక్కడ ఫస్ట్ కమిట్ అని పెట్టారు వీళ్ళు, మన ఇష్టం ఆ మెసేజ్ అనేది, ఈ బ్రాకెట్స్ లోపలతో మన ఇష్టం. ఇది అక్కర్లేదు, ఇది గిట్హబ్ వాళ్ళు మామూలుగా మాస్టర్ అని ఉండిద్ది, మెయిన్ బ్రాంచ్ పేరు మాస్టర్ బ్రాంచ్ అని ఉండేది. అయితే ఈ మాస్టర్ సెన్సిటివ్ వర్డ్ అని చెప్పి దాన్ని రీప్లేస్ చేసి మెయిన్ కింద వాడుతున్నారు. ఈ స్టెప్ అక్కర్లా, అసలు స్కిప్ చేసేయచ్చు. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. ఇప్పుడు ఇదేంటంటే చెప్పా కదా లోకల్ సర్వర్ రిమోట్ సర్వర్ ఉంటాయి అని. ఇప్పుడు ఈ రిమోట్ సర్వర్ మన రిమోట్ రిపాజిటరీ ఈ గిట్ ఇంట్రో అని పెట్టాం కదా. ఓకే ఇప్పుడు మన లోకల్ గిట్ సర్వర్కి చెప్పడానికి అనమాట ఇంకో రిమోట్ రిపాజిటరీ ఒకటి ఉంది, గిట్ రిమోట్ యాడ్. ఆ పేరు ఏంటి, ఆరిజిన్ అనేది డిఫాల్ట్గా వాడతారు. ఒక రిమోట్ యాడ్ చేయాలంటే ఆరిజిన్ అని పేరు వాడతారు. ఇది లింక్ అంటే ఆ రిపాజిటరీ లింక్ అనమాట. గిట్ పుష్ డాష్ ఆరిజిన్ స్పేస్ మెయిన్. ఇదేంటంటే ఇప్పుడు మన లోకల్లో ఉన్న చేంజెస్ని రిమోట్ సర్వర్లోకి పంపించేయండి అని ఈ గిట్ పుష్ మెసేజ్. ఓకే ఇప్పుడు లోకల్గా ఒక రిపాజిటరీ క్రియేట్ చేద్దాం మనం. ఈ సిఎండి క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పాత వీడియోలు ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను ఒక సిఎండి తెరవబోతున్నాను. ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఉన్న చోట ఒక సిఎండి ఓపెన్ చేయడానికి పైన ఫైల్ పాత్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి సిఎండి అని టైప్ చేసి ఎంటర్ నొక్కగానే ఆ ఫోల్డర్లో సిఎండి ఒకటి ఓపెన్ అయింది కదా. ఇప్పుడు నేను గిట్ ఇనిట్ రన్. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కొత్త గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ అయ్యింది, ఎంటీ గిట్ రిపాజిటరీ. ఇప్పుడు నేను ఇందులో ఈ ఫైల్స్ యాడ్ చేస్తాను. యాడ్ స్పేస్ డాట్ ఉన్నాయన్నీ యాడ్ చేసాం. గిట్ స్పేస్ కమిట్. ఇప్పుడు ఈ చేంజెస్ని కమిట్ చేస్తున్నాను. ఇనిషియల్ కమిట్ అని పెడదాం. ఇది మర్చిపోయాను, ఇది ఇంపార్టెంట్, ఇది మర్చిపోయాను నేను చెప్పటం. గిట్ కాన్ఫిగ్లో మన యూజర్ నేమ్ మెయిల్ ఐడి సెట్ చేసుకోవాలన్నమాట. యూజర్ డాట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ మీ పేరు. ఎందుకంటే ఇది గిట్కి తెలియాలి కదా ఎవరు కమిట్ చేశారని, అందుకనమాట. డాట్ నేమ్ యూజర్ డాట్ ఈమెయిల్. మీ ఈమెయిల్. ఈమెయిల్ ఇచ్చారు, మళ్ళీ కమిట్ చేద్దాం.
3 ఫైల్స్ చేంజ్డ్ ఇనీషియల్ కమిట్. ఇప్పుడు కమిట్ అయ్యింది కదా. ఇప్పుడు మనం రిమోట్ని యాడ్ చేద్దాం. రిమోట్ యాడ్ ఆరిజిన్ యూఆర్ఎల్ ఏంటి, యూఆర్ఎల్ చూద్దాం. ఇక్కడ ఉంది కదా, యూఆర్ఎల్ కాపీ చేద్దాం. రిమోట్ యాడ్ అయ్యింది. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఇప్పుడు ఇవేంటి అంటే రిమోట్ ఆరిజిన్. ఇప్పుడు మనం లింక్ యాడ్ చేసాం కదా, ఈ రిమోట్ పేరు ఆరిజిన్ పెట్టాం. ఈ రిమోట్కి మాస్టర్ అంటే మాస్టర్ బ్రాంచ్ని పుష్ చేయని పెట్టాము అనమాట. ఈ కమాండ్ అర్థం అది. ఎంటర్ కొట్టాము. సైన్ ఇన్ అడుగుతుంది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ టైం కాబట్టి రిపాజిటరీ కమిట్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి కదా. ఆ పర్మిషన్ ఉందా లేదా చెక్ చేయడానికి సైన్ ఇన్ అడిగిద్ది గిట్హబ్. సైన్ ఇన్ విత్ బ్రౌజర్ నొక్కాను. అది సింపుల్ అనమాట. సైన్ ఇన్ విత్ బ్రౌజర్ అదే వాడండి. అథెంటికేషన్ సో ఏం నొక్కకుండా అసలు అది అథెంటికేట్ అయ్యింది, పుష్ అయ్యి ట్రాకింగ్ సెటప్ అయింది కదా. ఇప్పుడు వచ్చి రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసారా, ఫైల్స్ కమిట్ అయినాయి. a.exe hello.c. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా. ఈ సిఎండి కమాండ్ లైన్లో గిట్ అనేది బిగినర్స్కి కొద్దిగా కన్ఫ్యూజింగ్ గానే ఉండిద్ది. అయితే నేను దీనికన్నా ఏం ప్రిఫర్ చేస్తానంటే విఎస్ కోడ్లో ఒక గిట్కి GUI ఉండిద్ది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండిద్ది గిట్కి. అది ఇంకా మనకు చాలా ఈజీగా ఉండిద్ది అనమాట వాడడానికి. కానీ ఇది ఎక్స్టెన్షన్స్, విఎస్ కోడ్లో ఎక్స్టెన్షన్సే అన్ని ఎక్స్టెన్షన్స్ ఎక్కిద్దాము. గిట్ లెన్స్ ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. గిట్కి సంబంధించి పనిచేసేటప్పుడు ఈ గిట్ లెన్స్ అనే ఎక్స్టెన్షన్ మనకి విఎస్ కోడ్లో బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సెట్టింగ్స్ ఏం మనం చేంజ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకి గిట్ లెన్స్ ఇన్స్టాల్ అయింది కదా. ఇప్పుడు చూసారా కింద మనకి ఇవన్నీ ఆప్షన్స్ వచ్చినాయి. ఇంకో ఇవి బ్రాంచెస్. ఇందాక మాస్టర్ అన్నా కదా, ఇది ఇంట్రడక్షన్ వీడియోనే కాబట్టి బ్రాంచెస్ గురించి ఎక్కువ డిస్కస్ చేయను. ఇప్పుడు ఇక అది మాస్టర్ అనండి. రిమోట్స్, ఇందాక రిమోట్ యాడ్ చేసాం కదా, ఆరిజిన్ రిమోట్ యూఆర్ఎల్ కనిపిస్తున్నాయి. స్టాష్ ట్యాగ్స్ సెర్చ్ ఇవన్నీ ఈ వీడియోకి బాగా అడ్వాన్స్ అవుతాయి. ఇక్కడ కమిట్స్ చూస్తే మన కమిట్ హిస్టరీ మనకు కనపడుద్ది, ఇనీషియల్ కమిట్. సరే, ఇప్పుడు మనం కొన్ని చేంజెస్ చేద్దాం, కొత్తది యాడ్ చేద్దాం. hello.txt. ఇప్పుడు ఇది నేను కొత్త ఫైల్ యాడ్ చేసా కదా. ఇప్పుడు ఈ ఫైల్ ట్రాక్ అయ్యి లేదు కదా, అంటే గిట్కి అసలు ఈ ఫైల్ సంగతి తెలియదు. ఉంది కానీ ఉన్నా పట్టించుకోవట్లే గిట్ ఈ ఫైల్ని. అందుకని అన్ట్రాక్డ్, ఇక్కడ యూ సింబల్ మనకి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా 0. ఇప్పుడు నేను ప్రోగ్రాంలో చేంజెస్ చేశా. ఇక్కడ చేంజెస్ మాడిఫైడ్ అంటే చేంజ్ అయ్యింది ఈ ఫైలు. అంటే పాత ఇదివరకు కమిట్ చేసిన తర్వాత చేంజెస్ జరిగినాయి, చేంజెస్ ఇంతవరకు కమిట్ చేయలేదని. ఇంకా ఇక్కడ మళ్ళీ గిట్లోకి వచ్చా కదా, వస్తే ఇక్కడ మనకు చూపిస్తున్నాయి చూడండి, చేంజెస్ అయ్యి ఉన్నాయి అని. ఇప్పుడు ఇందాక మనం గిట్ యాడ్ కొట్టాం కదా, అలా గిట్ యాడ్ డాట్ కొట్టాం కదా, అంటే అన్నీ యాడ్ చేసాం. అన్నీ యాడ్ చేయడానికి ఇంకో ఈ మెయిన్ చేంజెస్ పక్కన ప్లస్ నొక్కితే స్టేజ్ ఆల్ చేంజెస్ అన్ని స్టేజ్ అవుతాయి కమిట్ చేయడానికి. లేదు ఇప్పుడు మనకి hello.txt ఇందాక మెసేజ్ టైప్ చేసాను చూడండి, ఇప్పుడు ఆ మెసేజ్ ఈ ఫీల్డ్లో అనమాట, యాడెడ్ హలో. ఇప్పుడు కమిట్ చేయడానికి ఇక్కడ టిక్ నొక్కేయండి, టిక్ లేకపోతే కంట్రోల్ ఎంటర్, కమిట్ అయ్యింది.
మెసేజ్ అనేది డిస్క్రిప్టివ్గా ఉండాలి, అంటే షార్ట్గా ఈ ఇప్పుడు కమిట్ చేస్తున్న ఫైల్స్లో ఏం తేడా జరిగింది, నువ్వు ఏం చేసావు, షార్ట్ డిస్క్రిప్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఏంటి యాడెడ్ రిటర్న్ 0, మళ్ళీ కమిట్. ఇప్పుడు మనం కమిట్స్లో చూస్తే ఇంకోండి కొత్త 2 కనిపిస్తున్నాయి కదా, యాడెడ్ హలో, యాడెడ్ రిటర్న్ 0. ఇప్పుడు ఈ సింక్ చేంజెస్ ఏంటంటే రిమోట్కి పంపించిద్ది అనమాట. ఈ చేంజెస్ని రిమోట్కి పంపించింది. రిమోట్కి వెళ్తున్నాయి ఇప్పుడు. గిట్ ఫెచ్ ఏంటంటే ఇప్పుడు రిమోట్లో కూడా మనం చేంజెస్ చేయవచ్చు, లేకపోతే మన రిపాజిటరీ యాక్సెస్ ఉన్న వేరే వాళ్ళు చేంజెస్ చేయవచ్చు. ఆ చేంజెస్ మళ్ళీ మనకు రావాలంటే గిట్ ఫెచ్ అనమాట. ఇప్పుడు యాడ్ చేసాం కదా, యాడెడ్ రిటర్న్ 0, కమిట్ మెసేజ్ మారింది, ఇక్కడ hello.txt కొత్తగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎడిట్ చేద్దాం. హలో హాయ్ చేంజ్డ్ హలో, మెసేజ్ అదే ఉన్నద్దాం, అప్డేట్ కమిట్ చేసేస్తున్నా డైరెక్ట్గా. ఇప్పుడు చేంజ్డ్ హలో కదా, మాడిఫై అయ్యింది కదా, విఎస్ కోడ్లోకి వద్దాం. విఎస్ కోడ్లోకి వస్తే ఇంక ఇక్కడ రిమోట్స్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఫెచ్, అది నొక్కితే మళ్ళీ ఒకసారి రిమోట్తో చెక్ చేసిద్ది అనమాట, నీకు నాకు అన్ని సేమ్గానే ఉన్నాయి, చేంజెస్ అయినాయి అని. ఇంకో రిమోట్తో చెక్ చేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, డౌన్ యారో పక్కన 1 అని ఉందా, రిమోట్లో ఒక చేంజ్ ఎక్కువ ఉంది, పుల్ చేసుకో అంటే రిమోట్ నుంచి లాక్కుంటున్నాం అనమాట మనం చేంజ్ని, దాన్ని పుల్ అంటారు. సరే నొక్కుదాం, ఓకే నొక్కండి. ఇప్పుడు మళ్ళీ hello.txtలోకి వెళ్తే ఇంకో మారింది చూసారా, చేంజ్డ్ హలో. సో అదనమాట గిట్ మరియు గిట్ హబ్కి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్. గిట్ ఏంటంటే ఇప్పుడు గిట్ అనేది సాఫ్ట్వేర్, అదొక లోకల్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. అది ఈ గిట్ హబ్ ఏంటి, ఇప్పుడు అది చాలా ఉంటాయి కదా, ఇప్పుడు మన గిట్ ప్రాజెక్టులు చాలా ఉంటాయి కదా, అవి హోస్ట్ చేయడానికి. బేసిక్గా గిట్ హబ్ కూడా గిట్ సర్వరే, కాకపోతే ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండిద్ది, మనకన్నీ ఇలా కన్సైజ్గా చూపించిద్ది, 4 కమిట్స్ ఇది.